ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు దీపావళి స్పెషల్ అయిన చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ 1 కేజీ తీసుకున్నాము. అందులో ఆ చికెన్‌ని నీట్‌గా పసుపు, ఉప్పులో మంచిగా వాష్ చేస్తే నీచు వాసన అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 1 కేజీ చికెన్‌కి ఇక్కడ 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. అలాగే 2 టమోటా ముక్కల్ని కూడా తీసుకున్నాము. వాటిని కూడా సన్నగా నిలువుగా తరిగి పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో ఆనియన్స్ తరిగినవి, టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 2 నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే వీలైతే కొన్ని కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పసుపు, కారం పొడి కూడా ఈ టైంలోనే యాడ్ చేస్తుంది. అలా యాడ్ చేసుకున్న తర్వాతనే చికెన్‌ని ఇందులో యాడ్ చేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చికెన్ ప్రాసెస్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ప్రిపేర్ చేశారేమో కామెంట్ చేసి చెప్పండి. మా అమ్మ అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ విధంగానే ప్రిపేర్ చేస్తుంది. నాకు ఈ విధంగా చికెన్ కర్రీ చేసినా కూడా చాలా ఇష్టమే. అలాగే మీరు ఏ విధంగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తారో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇలా నీట్‌గా అన్నిటిని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. ఆ తర్వాత మూత పెట్టిన తర్వాత ఇదిగోండి అందులోంచి వాటర్ అంతా బయటికి ఊరుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. నిజానికి చికెన్ ప్రాసెస్‌ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా చికెన్ ప్రాసెస్‌ని ప్రిపేర్ చేయండి. కొంచెం కొత్త టేస్ట్‌తో ఉంటుంది. అలాగే చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ విధంగా చేస్తే గనక చికెన్ కర్రీని అస్సలు కొంచెం కూడా ఉన్నిచ్చకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. కాకపోతే నేను చెప్పిన ప్రాసెస్‌లో మాత్రం చేస్తేనే మంచిగా కుదురుతుంది. ఎలా అంటే అలా చేస్తే చికెన్ ప్రాసెస్ అంతా గజిబిజి అవుతుంది. నీట్‌గా అస్సలు రాదు. ఫైనల్లీ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆ తర్వాత తిరిగి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కన్సిస్టెన్సీ చూసేసుకొని కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొత్తిమీర అలాగే వెల్లుల్లి రెబ్బల్ని దంచేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతేనండి చికెన్